నమస్తే అన్న అందరికీ నమస్కారం. వాట్సాప్ వాడుతూ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అందిస్తూ ఉన్న పేమెంట్ సేవలపైన ఉన్న ఆంక్షలన్నీ కేంద్రం సడలించింది. దీంతో భారత్ లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ త్వరలో ఈ యొక్క చెల్లింపు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కేవలం 10 కోట్ల మందికి మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపైన అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ యాప్ కు వెసులుబాటు లభించింది. ఒకప్పుడు మెసేజ్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ ఆ తర్వాత పేమెంట్ సదుపాయాన్ని తీసుకువచ్చింది. భారత్ లో ప్రస్తుతం వాట్సాప్ ప్లాట్ఫామ్ ను 50 కోట్ల మంది వినియోగదారులు వినియోగిస్తూ ఉన్నారు. అయితే పేమెంట్ సేవలను తీసుకురావడం పైన కేంద్రం ఆంక్షలు విధించింది. 2020వ సంవత్సరంలో పేమెంట్ సేవల్ని కేవలం 4 కోట్ల మందికి మాత్రమే అవకాశం కల్పించింది. 2022వ సంవత్సరంలో ఆ సంఖ్యను 10 కోట్లకు పెంచింది. తాజాగా దీనిపైన ఉన్న పరిమితుల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎత్తివేసింది. దీంతో వాట్సాప్ వాడుతూ ఉన్న వారందరికీ ఈ సేవలను వాట్సాప్ తీసుకొచ్చేందుకు వీలు కలిగింది. రాబోయే రోజుల్లో ఈ సేవలు వాట్సాప్ వాడుతూ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏది ఏమైనా సరే భారతదేశంలో వాట్సాప్ వాడుతూ ఉన్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.